నమస్కారం. ఎస్సీసీ కేంద్ర వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విచారణ కోసం తీసుకొచ్చిన పాతనరసిన ఆత్మహత్యాయత్నం, గాజువాక పోలీస్ స్టేషన్ లో ఘటన, ఆసుపత్రికి తరలింపు. గాజువాకలో ఆర్ఎస్ఎస్ యూత్ మార్చ్, ప్రతి ఒక్కరూ కాంపిటీషన్ తో నడపలంటున్న క్షేత్ర ప్రచార్ శ్యామ్ కుమార్. వైకాపానల రాష్ట్ర నిరసనగా రాష్ట్రాలకు ధర్నా, ప్రభుత్వ తీరుపై నేతల మండిపాటు. ఇక వార్తల వివరాలు. విచారణ నిమిత్తం పాతనాస్తులు ఒకరిని గాజువాక క్రైమ్ పోలీసులు తీసుకొచ్చిన కొద్దిసేపటికే పోలీసులను తప్పించిన ప్రయత్నంలో ఆత్మహత్యను ప్రయత్నించాడు. ఈ సంఘటన గాజువాక పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. చిన్నగంచెల ప్రాంతానికి చెందిన ఎం గంగాధర్ పాతనాస్తుడు 2012లో ఒక దొంగతనం కేసులో ముద్దగా ఉన్నతను అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకపోవడంతో ముద్దాయికి నాన్ బెయిల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించడంతో గంగాధర్ ని క్రైమ్ పోలీసులు స్టేషన్ కి తీసుకొచ్చారు. పాత కేసుని సంబంధించి వివరాలు అడుగుతుండగానే ఒక ఉదుటిన అక్కడి నుంచి మెట్ల మార్గంతో పరిగెత్తుకుంటూ పరారేందుకు ప్రయత్నించాడు. స్టేషన్ ప్రధాన ద్వారం సిబ్బంది అతను పట్టుకున్నారు. ఈ క్రమంలో మెయిన్ రోడ్ గ్లాస్ ని తలతో పడగొట్టుకున్నాడు. అదృష్టార్థంగా గాజు ముక్కతో గొంతు కూడా కోసుకున్నాడు. వెంటనే పోలీసులు హఠాత్తున అదనపూడి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కి తరలించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో గాజువాకలో పద సంచలనం పేరుతో రూట్ మార్చ్ నిర్వహించారు. గాజువాక హైస్కూల్ నుంచి మొదలైనటువంటి ప్రదర్శన పంతులు గారి మేడ, పాత గాజువాక సినిమా హాల్ మీదుగా కార్యక్రమం వరకు కొనసాగింది. అనంతరం గాజువాక హైస్కూల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రాంతిష్ణ దేశభక్తి అలవర్చుకోవాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ 90 సంవత్సరాలుగా పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు దూచి రామకృష్ణ, డాక్టర్ విజయ్ గోపాల్, అవధాని, బాలాజీ పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా పార్లమెంట్ సభ్యులు హరిబాబు, ఉత్తరామల్యే, విష్ణుకుమార్ రాజు కూడా హాజరయ్యారు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా వ్యాపారం, ఇంతవరకు మాత్రమే ఆలోచించేటువంటి సమాజం కూడా దానితో పాటు రాజ్యం కూడా కేవలం తమ రాజ్యం మీద మాత్రమే ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నాం. ఈ సమాజంలో పూర్తిగా ఎన్నిక తనలతోనే మర్చిపోయినట్టుగా ఎవరికాలము బాధ్యతలుగా ఉన్నట్టుగా ఈ సమాజం యొక్క మానసిక స్థితిని తయారు ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళ పేరు ఈ దేశం ఒక దేశం కాదు, ఇది ఒక ఉపఖండం. ఇండియా ఇస్ ద ఫస్ట్ కాంటినెంట్. అనేక దేశాల యొక్క కుండం. అందుకని ఒక దేశం కాదు, అనేక భాషలు, అనేక వేషభూషలు, అనేక ఆహార అలవాట్లు, అనేక వాతావరణాలు, అనేక పూజా పద్ధతులు ఉన్నటువంటి దేశం ఒకటే ఉంది. అందుకని ఒకే దేశం కాదు, అనేక దేశాల యొక్క కూటం అని చెప్పి ఆంగ్లేయులు మనకు బోధించారు. ఇంగ్లీషు చదువులు చదువుకునే పెద్దలు మేధావులు తరగతులు అవే నిజమే. ఆంగ్లేయుల పెట్టి ఈ శక్తిని ఇది ఒక దేశం కాదు, ఇది ఒక ఉపఖండం. వైకాపా అధినేతతో పాటుగా పార్టీ నేతల అక్రమాలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ గాజువాక శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ కూడల్లో ధర్నా అనంతరం రాస్తారోకో నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెక్కల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితులు చూడలేదన్నారు. మహిళలను కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించే తీరు బాగోలేదన్నారు. ఉద్యమ న్యాయపక్షాన్ని ప్రభుత్వం చూస్తుందని ప్రత్యేకవాదన సాధన వైసీపీకి ధ్యేయంగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, నాయకులు పరదేశి, నక్క రమణ, పెట్టారెడ్డి, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇబ్బంది పడిన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునడం జరిగింది. ఆ ప్రత్యేక హోదా రావాలన్నటువంటి
గట్టిగా పోరాటం చేయవలసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడిన దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మీద ప్రతి గ్రామానికి కూడా వెళ్లి ప్రజలు చైతన్యం చేసి ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రత్యేక హోదా అంటే ఒక సంజీవనటువంటి కార్యక్రమం. అది ఈ ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రతి రంగంలో కూడా ఈ ప్రత్యేక హోదా రావాలన్నటువంటి అప్పుడే ఉంది. ఇవాళ గాజువాక మెయిన్ రోడ్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖాలయంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకు లోపల ఏసీ, కంప్యూటర్, స్కానర్, ఇతర బ్యాంకు పత్రాలు, ఫైళ్లు కూడా కాలిబూడిదయ్యాయి. పెద్ద నుంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులో తీసుకొచ్చారు. తెల్లవారుజామున బ్యాంక్ గదిలోంచి పొగరావడం చేసిన స్థానికుల వెంటనే సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి డోర్ తెరిచారు. అప్పటికే లోపల వస్తువులను కూడా కాలిబూడిదయ్యాయి. గురువారం సాయంత్రం బ్యాంకు మూసేసిన సమయంలో ఏసీ ఆపకుండా వెళ్లిపోవడంతో ప్రమాదం దారితీసినట్లుగా స్థానికులు అంటున్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి రావడంతో పెద్ద ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫీస్ వాళ్ళు ఆఫీసుల్లో క్లోజ్ చేసి వెళ్ళడం మేళ ఆపకుండా వాళ్ళు మనం వ్యాపారం వచ్చాం ఊరికి చెల్లిపోతుంటారు. మాకు అప్పుడు వచ్చాం ఎలక్ట్రిసిటీ మాత్రం నేను ఆపకుండా ఎలక్ట్రిసిటీ ఫైర్ అయింది. మన వ్యాపారం వచ్చింది పాటు ఆపేసాం. మన బ్యాంక్ అంతా క్లోజ్ అవుతారు. ఆపేసి మన బ్యాంక్ వస్తాం అంతే. నగర ప్రాబ్లం సిస్టమ్ కొన్ని ఫైల్స్ కొన్ని ఫైల్స్ కూడా అంతే. సిస్టమ్ స్కానింగ్ మెషిన్ అంతే బాగా అది సిఓటీ వచ్చేసి మొత్తం కంట్రోల్ చేయడం. పెరిగిన వేతనాలను కాంట్రాక్ట్ కార్మికులకు తక్షణమే చెల్లించాలని ఇంటెక్ ఒప్పంద కార్మిక సంఘం అధ్యక్షులు మంత్రిమూర్తి డిమాండ్ చేశారు. సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒప్పంద కార్మికులకు కేంద్ర కార్మిక శాఖ వేతనాలు పెంచుతూ విడుదల చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. స్కిల్డ్ వర్కర్లకు 579, సెమీ స్కిల్డ్ కు 494, అన్స్కిల్డ్ వర్కర్లకు 430 రూపాయల చొప్పున వేతనాలు పెరిగాయని, వీటిని ఫిబ్రవరి నుంచి అందజేయాలని కూడా మంత్రిమూర్తి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్ లో పనిచేసిన మొత్తం 20,000 మందికి వేతనం అందజేయాలని కూడా సూచించారు. సమావేశంలో మణేశ్వరరావు, పివి నాగేష్, తాతల నాయుడు, బాబ్జీ, గోవింద్, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టులు కూడా మధ్యలో లేట్ చేయకూడదు. లేట్ చేసిన వాళ్ళు కాంట్రాక్టుల మీద యాక్షన్ తీసుకుని జరుగుతారు. మేనేజ్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉంది కాబట్టి మీరు కూడా కాంట్రాక్ట్ అందరూ కూడా ఇవ్వాలి. కార్మికులు అందరూ కూడా తెలియజేయడం అవసరం ఉంది. కాంట్రాక్ట్ ఎక్కడ తెలియజేసిన పక్షంలో ఆల్రెడీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే యాజమాన్యం ఇచ్చినప్పుడు డబ్బులు మీరు ఇవ్వడానికి కూడా ఉండదు. ఏదో చేసి లేట్ చేస్తారని చెప్పేసి అనుకుంటే దానికి డబ్బులు ఉండదు. యాజమాన్యం ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ టైంలో ఏదైతే ఇచ్చిందో యాజమాన్యం ఇమీడియట్ గా మీరు రిలేషన్ చేసుకొని ఖచ్చితంగా తెల 35 అందరూ కూడా అందరికి ఇవ్వాలని చెప్పేసి అవన్నీ మీరు డిమాండ్ జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్క సుమారు 20 మెయింటెనెన్స్ పనిచేస్తున్నారు. ఈ 15,000 మందికి మొత్తంలో సంవత్సరాలు తీసుకుంటే 73 రూపాయలు మరి రోజు పథకంగా తీర్థంలో భారం పడుతుంది. దీనిలో అందరూ కూడా యాజమాన్య డబ్బులు మన కేంద్రాలు కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మరి యాజమాన్యంతో మాట్లాడి దీని అందరికి ఇవ్వాల్సిన చెప్పడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అక్షయపాత్ర ఫౌండేషన్ గాజువాక, అక్కిరెడ్డిపాలెం, నిండి, కంటి హైస్కూళ్లలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. గాజువాక హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ బి ఉమావతి, డాక్టర్ కె మోనిక పాల్గొన్నారు. చదువుతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలుగుతారన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు. చాలా రోగాలకి మనం ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే చికిత్స కన్నా కూడా నివారణ చాలా ఇంపార్టెంట్. చాలా కొంత వినుంటారు, చదువుతారు, చూసుకుంటారు కదా. అలాగే నివారణలో భాగంగా హ్యాండ్ వాషింగ్ అంటే ఎంతమంది తెలుసు?
అందరికీ తెలుసా? ఎప్పుడైనా విన్నా మీరు ఏమైనా వాళ్ళు వచ్చి హ్యాండ్ వాషింగ్ చెప్పారు ఎప్పుడైనా సరే? సో హ్యాండ్ వాషింగ్ ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, చేసుకోవాలి, తర్వాత చేసుకోవాలి. అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత జాగ్రత్త కానీ బాత్రూమ్ ఏదో వెళ్ళొచ్చిన తర్వాత ఇలా చేసుకున్నట్టయితే కనుక, ఎందుకంటే ఆ గోల్లో ఉన్న మట్టి ద్వారా మన ఇండియాలో చాలా వరకు ఎనిమిది అనేది రక్తహీనత అనేది దేనివల్ల వస్తుంది. ఇలాగా మనకి మునుపురుగులు అది కూడా లోపలికి వెళ్ళిపోయి గోలులో ఉన్న మట్టి ద్వారా మునుపురుగులు లోపలికి దానివల్ల మనకి రక్తహీనత అదేంటి ఇన్ఫెక్షన్ కొట్టేస్తాయి అన్నమాట. కొట్టేయడం వల్ల రక్తాన్ని తీసేస్తాయి. దానివల్ల కూడా మనం తినే ఫుడ్ లో చాలా తక్కువగా ఉంటుంది. మనం న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు, మనకి పోషకాహార వస్తువులు తినట్లేదు. దానివల్ల కదా మనకి రక్తహీనత వస్తుంది. ప్లస్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాజకపాలన సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి విమర్శించారు. పెదగంచాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాంతియుతంగా ఉద్యమం చేపడితే దానిని రాజకీయ కోణంలో చూస్తూ అరెస్టులకు పాల్పడడం దుర్గానమం చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతపై పోలీసులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని కూడా హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పరదేశీ, నక్కా రమణ, పెట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత రాజకీయం అనుకుంది. 10 సంవత్సరాలు సీఎంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏర్పడింది. అసలు శాశ్వతంగా నామినేషన్ అయిన కేంద్ర మంత్రి చేసుకోవాలి బీజేపీ మరి ఇంత బాధ్యతగా మాట్లాడి ప్రజలకు ఎన్ని రకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ వారు ఏది చేయకూడదు, దయచేసి ఇదేనా మీరు చేయండి అని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎవరు అడగట్లేదు, నేనైనా అడగాలని అడుగుతుంటే అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల దీనికంటే అవకాశం మీద ఎమ్మెల్యే మంత్రుల చేత మూడు దాడికి వాయిద్య పాల్గొనాలి. ఎప్పుడు చెప్తుందే స్లాబులు పెట్టుతూ మాట్లాడుతూ ఇష్టపడుతూ ఈనపడుతూ ఎదురపడితే కట్టుకోవాలి విక్రమాలు కూడా ఈ ప్రత్యేక వారు ఎలాగైనా సాధించాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈవేళ పోరాటం చేస్తున్న నాయకుడిని, మరి కంటిన్యూగా చేస్తున్నటువంటి నాయకుడిని ఈవేళ ఒక స్వతంత్ర రోజున పవిత్రమైన రోజున. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విచారణ కోసం తీసుకొచ్చిన పాతనాల్సిన ఆత్మహత్యాయత్నం, గాజువాక పోలీస్ స్టేషన్లో ఘటన, హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. గాజువాకలో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ మెలగాలంటున్న క్షేత్ర ప్రచారం శ్యామ్ కుమార్. వైకాపానికి రాష్ట్ర నిరసనగా రాష్ట్ర రోకో ధర్నా, ప్రభుత్వ తీరుపై నేతల మండిపాటు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.